అనిత ఓ అనిత ఒక 15 సంవత్సరాల క్రితం ఈ సాంగ్ హల్చల్ చేసింది. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా అయింది పిల్లలకి? మాకు 2 పిల్లలు స్వామి. నాకు 2 పిల్లలు డెఫ్ అండ్ డమ్. వాళ్ళకి చెవులిన పడే పుట్టుకతోటే మాటలు రావు ఇద్దరికి. అయ్యప్పను అయ్యప్పను స్వామియే అయ్యప్ప అంటున్నారు. స్వామియే అయ్యప్ప. అనిత ఓ అనిత పాట ఎలా పుట్టింది? నాకు నచ్చిన అమ్మాయి పేరు మీద రాసుకున్న పాట స్వామి. అమ్మాయి మధ్యలో బ్రేకప్ చెప్పడం, లవ్ ఫెయిల్యూర్ సాంగ్. ఎట్లా స్టార్ట్ అయింది మీకు? అంత మీరు మళ్ళీ దాంట్లోంచి ఎలా రికవర్ అయ్యారు? నేను బేసిక్గా నేను ఆర్కెస్ట్రా సింగర్ స్వామి. నేను అనిత సాంగ్ అనేది జస్ట్ ఆ అమ్మాయి వింటే సరిపోద్ది, ప్రేమించే పరిస్థితులు లేదు, కానీ సెల్ ఫోన్ లేవు మాట్లాడడానికి, కరెక్ట్ ప్రేమను అర్థం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో రాసిన. కానీ పేదరికలు ఉండడం వల్లనే మీ ప్రేమలో విఫలమయ్యారా? అంటే ప్రేమకు పేద గొప్ప అనే అమ్మాయి విషయంలో, నా విషయంలో ఏంటంటే ప్రేమ అనేది పేద అయిపోయింది కావచ్చు అని ఆ ఉద్దేశంతో ఆ రాసిన లిరిక్ అది. లవ్ ఫెయిల్యూర్ తర్వాత మీరు మళ్ళీ లవ్ లో పడ్డారు అంటే మరి మీకు ఏమనిపించలేదా? ఆల్రెడీ ఫస్ట్ లవ్ లోనే నేను ఇంత మోసపోయాను. నేను చాలా ఫస్ట్ అంటే భయపడ్డా. మీరంటే మాకు ఇష్టం అండి అది ఇది అంటే, మళ్ళీ లవ్ అది ఇదంటే లేచిపోడు అది ఇదైతే మనతో కాదండి. ఏ ప్రాబ్లం లేకుండా అనిత పోయిన తర్వాత అంతకన్నా మంచి. ఇప్పుడు ఒక చిన్న టాస్క్ ఇద్దాం మీకు. ఓకే తప్పకుండా సార్. అంటే ఇప్పుడు నేను కొన్ని లిరిక్స్ ఇస్తాను, ఆ లిరిక్స్ ని ట్యూన్ చేసి మాకు వినిపించండి. మా ఎందుకమ్మా ఎందుకమ్మా నాకు దక్కకుంది ఏది కోరుకున్నా, పాడు జన్మ ఏది నిలవకుంది, ఇది ఏమి కర్మ. ట్యూన్స్ కట్టి పాటలు రాసే మీరు ఒక పాన్ షాప్ నడుపుకుంటున్నారని తెలిసింది. బ్రతకడం కోసం ఇప్పుడు ఏంటంటే ఏదన్నా ఒక పని చేయకపోతే నాకుండే ప్రాబ్లమ్స్ చాలా. అంటే ఆడికి వెళ్దామంటే కూడా ఛార్జెస్ లేని పరిస్థితి. చక్రి గారితో మీకు అనుబంధం? నాకు చక్రి సారు పాపం, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అవకాశాల విషయంలో మరి ఎందుకు మీరు ఇంత వెనుకబడిపోయారు? సురేందర్ అన్న మా విలేజ్ దగ్గరే, అక్కడ పక్కనే. నాకు అప్పుడు అనిత పాట విషయంలో ఆయన మీద ఉన్న అభిమానం కొద్దీ నేను ఒక చిన్న పాట రాసుకొని రికార్డింగ్ చేసుకొని వెళ్ళిన అన్న కోసం. కాళిదాసు మళ్ళీ పుట్టి కవిత రాసినట్టు, అలనాటి అన్నమయ్యే వచ్చి అందాల కీర్తన పాడినట్టు, ఓధరణి పుత్ర వెలిగే సూర్యుడ సురేందర, నువ్వు రాసిన పాట రణములో వీరుని త్యాగాల బాట. హాయ్ అండి, వెల్కమ్ టు ఐడ్నీ మీడియా. నేను మీ నాగరాచారి. ఈరోజు మన పాట మాట స్పెషల్ గెస్ట్ అనిత ఓ అనిత ఫేమ్ నాగరాజు గారు మనతో ఉన్నారు. స్వామి శరణం స్వామి. స్వామి శరణం స్వామి. స్వామి ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా అయింది పిల్లలకి?
బాగుందా అంతా? పర్లేదు స్వామి. రీసెంట్గానే చిన్న అబ్బాయికి సర్జరీ జరిగింది. ఉమ్, ఇంకొక పెద్ద అబ్బాయికి కూడా దేవుడి దయ వల్ల అయ్యప్ప దయ వల్ల సర్జరీ అయితే ఉమ్. ఆల్మోస్ట్ నాకు కొన్ని అంటే ఇక జీవితంలో నాకు అంతకన్నా సక్సెస్ ఏది ఉండదు స్వామి. అదే మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది. సో స్వామి దీక్ష తీసుకున్నట్టున్నారు. అవును ముందుగా స్వామి. అయ్యప్ప సాంగ్ తోని స్టార్ట్ చేద్దాము. మీరు తప్పకుండా అనిత స్వామి. అనిత ఫేమే, బట్ అది కూడా నెక్స్ట్ పాటించుకున్నాము. తప్పకుండా స్వామి. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప అంటే చాలా మాకు భక్తి. కంట కంట మణికంఠ మంగళ రూపం నీదంట, అంతట ఉన్నాను చిత్త భక్తుల బ్రోచే భగవంత. కంట కంట మణికంఠ మంగళ రూపం నీదంట, అంతట ఉన్నా అనుచిత్త భక్తుల బ్రోచే భగవంత. పంబా సన్నిధి గురుదేవా శూలాయుధకర శివబాల, పరమదయాకర పందల రాజా పరమార్థం విడు భవశీల. కంట కంట మణికంఠ మంగళ రూపం నీదంట, అంతట ఉన్న అనుచిత్త భక్తుల బ్రోచే భగవంత. సూపర్ పాడారు. సో అనిత ఓ అనిత అంటే ఒక 15 సంవత్సరాల క్రితం ఈ సాంగ్ హల్చల్ చేసింది. అంటే ఏ ఆటోలో అయినా అప్పుడున్న కుర్రకారును అంటే లవ్ ఫెయిల్యూర్ కనెక్ట్ అయింది. ఒక విధంగా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్కి మీరే ట్రెండ్ తీసుకొచ్చిందని చెప్పాలి. అవును. సో దీని గురించి అది పాట ఎట్లా పుట్టింది, ఆ సందర్భం గురించి చెప్పి ఆ పాట పాడండి. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి పేరు మీద రాసుకున్న పాట స్వామి. ఓకే. ఆ పాట అంటే ఫస్ట్ అప్పుడు ఫోక్ నడిచేది. అంటే అప్పుడు ఫోక్ జోనర్ బాగా అంటే అమ్మాయిల పేర్ల మీద ఫోక్ లో మంజుల మనసు పడితే నేనే మీద అని చెప్పి అలాంటి సాంగ్స్ ఫోక్ లో వచ్చేది. ఫస్ట్ టైం ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఒక ప్రైవేట్ ఆల్బమ్ లో, అప్పుడు ఇంకా యూట్యూబ్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. 2008 లో ఆ సాంగ్ రిలీజ్ అవ్వడం, అంటే ఆ పాట నాకు ఒక అమ్మాయి అంటే అనిత అనే అమ్మాయి, ఇష్టమైన అమ్మాయి పేరు మీద నేను ఎంతో కష్టపడి ప్రేమతో రాసుకున్న పాట. అది మన మా కమలాపూర్ మండల్ మా విలేజ్ పక్కనే అందరం ఫ్రెండ్స్ కలిసి మనిషికి ఇన్ని డబ్బులు వేసుకొని అందులో నాది ఒక పాట అనిత పాట. ఆ పాటతోటి నాకు కొంచెం అంటే ఫైనాన్షియల్ గా హెల్ప్ కాకపోవచ్చు కానీ కొన్ని కోట్లు పెట్టినా దొరకనంత మంచి పేరు అయితే రావడము కావచ్చు. అంటే ఆ పాట విషయం, ఆ పాట వెనకాల ఏంటంటే ఫస్ట్ 2 సైడ్ లో ఉండే అమ్మాయిది నాది. అమ్మాయి మధ్యలో బ్రేకప్ చెప్పడం వల్ల రాసుకున్న పాటే అనిత సాంగ్. అంటే పాట అంత హిట్ అవడం అంటే అంటే మీరు ఎంత లోపల అనుభవించి రాస్తేనే అంత పదాలు పడినాయి. సో దానికి అంటే మీకు ఎలా స్టార్ట్ అయింది లవ్ స్టోరీ? అంటే మీరు పేరు మెన్షన్ చేయకండి, నేను పేరు మెన్షన్ చేయట్లేను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు అలాగ లవ్ ఫెయిల్యూర్ అయ్యి చాలా మంది వేరే ఆత్మహత్యల కట్పై దారి తీసుకుంటున్నారు. అట్లా కాకుండా మీ అంటే ఎట్లా స్టార్ట్ అయింది మీకు అంత మీరు మళ్ళీ దాంట్లోంచి ఎలా రికవర్ అయ్యారు అది చెప్తామండి. నేను బేసిక్ గా నేను ఆర్కెస్ట్రా సింగర్ స్వామి. అంటే ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్, బర్త్డే ఈవెంట్స్ కానీ ఎలాంటి ఫోక్ అంటే చాలా స్టేజ్ల మీద చిన్నప్పటి నుంచి మాది ఒక చిన్న కళాకారుల కుటుంబం. ఇంట్లో అమ్మ నాన్న చెల్లి తమ్ముడు అందరు పాడుకునేది. నాకు కొంచెం అది బాగా అది అబ్బింది. అనిత పాట వెనకాల ఉన్న స్టోరీ అంటే నేను రైటర్ కాదు అప్పటి వరకు. ఒక కళాకారుని మనసు చాలా సున్నితంగా ఉంటది, అందరికి తెలిసిన. ఏంటంటే ఎవరిని నొప్పించకూడదని ఉంటది. నేను అనిత సాంగ్ అనేది జస్ట్ ఆ అమ్మాయి వింటే సరిపోద్ది, నా ప్రేమను అంటే మాకు మాట్లాడుకునే అవకాశం లేదు. అమ్మాయి ఉంటే ఎన్నో, మనకు అబ్బాయిలకే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమ్మాయిలకు ఇంకెన్ని ఉండాలి, వాళ్ళకు కూడా ఉంటాయి. ఏంటంటే ఒక మన సైడ్ నుంచే ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు. సరే ఆమె ఎట్లాగూ మనకు అర్థమైపోతుంది, ఆమె మనల్ని ఆమె మనల్ని ప్రేమించే పరిస్థితులు లేదు, కానీ ఏ రోజుకైనా మన ప్రేమను అర్థం చేసుకుంటే సరిపోతుందిలే. అంటే ఏం చేయాలి అంటే ఒక పాట రాద్దాం ఏమైనా సరే అని చెప్పి 1 month కష్టపడి ఒక్కొక్క లైన్ రాయడం. కానీ ఆ పాట రాసింది ఒక ఎత్తు అయితే దాని రికార్డింగ్ చేయించడానికి చాలా ఇబ్బందులు పడ్డా. మనం అప్పుడు చదువుకునే ఏజ్, ఒక సొంతంగా ఒక పాట చేయించలేము. అప్పుడు ఇప్పటిలాగా అప్పుడు సోషల్ మీడియా లేదు, ఎవరు
అందరూ మన టాలెంట్ గుర్తించే వాళ్ళు కాదు, కరెక్ట్ గా లేరు. రికార్డింగ్ కూడా ఖర్చుతో కూడుకున్నది. ఖర్చుతో కూడుకున్నది. మనం చదువుకున్న అబ్బాయిని, అమ్మ నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తాను, పైసలు అమ్మ రికార్డింగ్ చేపిస్తా అంటే ఎవరు ఎందుకు ఇస్తారు? మనల్ని నమ్మి అప్పుడు అంత మనతో ఉన్న ఫ్రెండ్ సర్కిల్ కూడా అందరు మనలాంటి చిన్న అంటే డిగ్రీలో ఉన్నప్పుడు రాసిన అప్పుడు ఒక పాట చేయించాలి అంటే అది నేను ఒక 5,000 అన్న మినిమం, అంటే 5,000 అప్పుడు ఒక్కొక్క పాటలు చేయకపోయేది, మొత్తం ఒక ఆల్బమ్ లాగా చేసుకునేది. ఇప్పుడు అంటే సింగిల్ ఒక పాటకు 10,000-20,000 ఇచ్చి మ్యూజిక్ చేయించుకుంటాను. స్టూడియోస్ అన్ని పడ్డాయి ఇప్పుడు కూడా. అప్పుడు ఏం లేదంటే అన్ని లైవ్స్ తోటి. అప్పుడు చాలా తక్కువ పేమెంట్ ఉండే. 3 పాటలకు రవి కళ్యాణ్ అన్న ఆ కాలంలో 8 పాటలకు ఒక 4,000-5,000 చేసి వెళ్ళేది. ఇప్పుడు అంత రెమ్యునరేషన్ కూడా అందరికి రెమ్యునరేషన్ పెరిగింది, క్వాలిటీ పెరిగింది. ప్రతి ఒక్క అప్పుడు ఆ 3,000 నేను ఒక 3,000 ఇచ్చి పాట పాడిన. ఆ 3,000 కోసం చాలా ఇబ్బందులు పడి ఒక అన్నయ్య రాజేష్ అన్నయ్య అని ఒక 5,000 నాకు సహాయం చేస్తే 2,000 ఛార్జ్ చేసుకో. మైబాద్ లలిత ఆడియోస్లో జరిగింది రికార్డింగ్ అది సాంగ్. కానీ అది ఈటల రాజేంద్ర సార్ మన కమలాపూర్ మా ఎమ్మెల్యే సెకండ్ టర్మ్ అనుకుంటా అప్పుడు ఆ సార్ చేతుల మీదుగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత కూడా పాట ఎక్కడ పడితే అక్కడ అదే పాట వినబడ్డం. అంటే దాని తర్వాత రూమర్స్ రావడం నా మీద, అబ్బాయి చనిపోయిందని కొంతమంది, అమ్మాయి చనిపోయిందని కొంతమంది, అట్లా జనాలలో ఆ పాట అనేది నా పాట గురించి మాట్లాడుకున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఖాతా అల్లుకున్నారు వాళ్ళకి నచ్చినట్టుగానే. ఆ తర్వాత ఆ పాట ఏంటంటే ఇప్పటికి కూడా నేను ఇప్పుడు కొంచెం మా పిల్లల విషయంలో మా ఫ్యామిలీ విషయంలోనే నన్ను ఇంకా కాపాడుతుందంటే అనిత పాటే. ఆ విషయానికి ఒకసారి పాట పాడండి దాని గురించి. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. పేద ప్రేమ పైన అనేసి లిరిక్స్ తీసుకున్నారు కదా, అంటే నిజానికి మీ పేద ప్రేమే, మీరు పేద తరికలో ఉండడం వల్లే మీ ప్రేమలో అంటే విఫలమయ్యారా? అంటే ప్రేమకు పేద గొప్ప అనే తేడా లేదని కూడా చాలా అంటారు. కావాల్సి ఉంటే అక్కడ ఉన్నట్టు అమ్మాయి విషయంలో నా విషయంలో ఏంటంటే ప్రేమ విషయంలో అక్కడ నేను కొంచెం తగ్గే ఉన్నాను. అంటే నీకన్నా కొంచెం క్యాస్ట్ కూడా వాళ్ళు మాకంటే ఎక్కువ క్యాస్టే. కావాల్సి ఉంటే నేను కూడా ఏంటంటే సరే ఆమె నన్ను ప్రేమిస్తలేదు కాబట్టి ఆమె ముందట నా ప్రేమ అనేది పేదగా అయిపోయింది కావచ్చు అని ఆ ఉద్దేశంతో ఆ రాసిన లిరిక్ అది. సో మొత్తానికి అయితే అప్పట్లో మొత్తం హల్చల్ సృష్టించారు. అప్పుడు స్టార్టింగ్ ఒక అది యూట్యూబ్ అది ఒక లవ్ సాంగ్, ఫస్ట్ లవ్ సాంగ్ నా అది ఒక అమ్మాయి పేరు మీద ట్రెండ్ సెట్టర్ సాంగ్ లవ్ సాంగ్స్ లలో. దాని తర్వాత చాలా మంది చాలా అమ్మాయిల పేర్ల మీద కానీ లవ్ సాంగ్స్ అనేది అనిత పాటతో స్టార్ట్ అయింది. అని ఇప్పుడు నాకెవరు ఇప్పుడు హిట్ అంటే ఇప్పుడున్న మంచి ట్రెండింగ్ లో ఉన్న రామ్ లక్ష్మణ్స్ కావచ్చు, దిలీప్ దేవగన్, హనుమంత్ యాదవ్, ఇంకా చాలా మంది ఉన్నారు మంచి మంచి రైటర్స్, సింగర్స్. అన్న నీ పాటను చూసి అన్న మేము కూడా ఇప్పుడు లవ్ సాంగ్ స్టార్ట్ చేసింది అని వాళ్ళు చెప్తా అంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అంత గుర్తింపు పొందిన మీరు అంటే బతికున్న మనిషిని చంపేసే, అంటే ఫిజికల్ కాకపోయినా అంటే చనిపోయారు అని రూమర్స్ వచ్చి ఎస్ఐ కూతుర్ని ప్రేమించుకుంటాను, అప్పుడు అప్పుడు మీకు ఏమనిపించింది ఆ సందర్భంలో? మీకు అంటే ఒక రకంగా బాధగా అనిపించింది, ఒక రకంగా నా పాట గురించి అది నెగిటివ్ పాజిటివ్ మన గురించి అయితే మాట్లాడుకుంటానని అదొక హ్యాపీ. అది ఒక వీడియో ఆల్బమ్ వేరే సాంగ్ అది, దాంట్లో హీరో చనిపోతాడు, ఆ వీడియోకు నా అనిత పాటను అటాచ్ చేసాడు. ఆ వీడియోలో హీరో చనిపోయే వరకు రియల్ గానే ఈ అనిత పాట రాసిన అబ్బాయి చనిపోయాడు అనుకున్నారు, కొంతమంది అమ్మాయి చనిపోయాడు అనుకున్నారు. ఆ పాట కూడా మంచి సాంగ్, అది వేరే వాళ్ళు ఎవరో రైటరు. నవ్వుకుంటాలే నవ్వుకుంటాలే నువ్వు చేసిన మోసానికి నవ్వుకుంటాలే అని ఒక లవ్ సాంగ్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్. అందులో హీరో చనిపోతాడు. ఆ పాటకు ఆ వీడియోకు నా అనిత పాట ఆడియో వల్ల ఎవరో క్రియేట్ చేసి అటాచ్ చేస్తే రియల్ గా నేనే చనిపోయానని చాలా మంది అనుకున్నారు. అయితే అనిత ఇప్పుడు తర్వాత లవ్ ఫెయిల్యూర్ తర్వాత మీరు మళ్ళీ లవ్ లో పడ్డారు, అంటే మరి మీకు ఏమనిపించలేదా ఆల్రెడీ ఫస్ట్ లవ్ లోనే నేను ఇంత మోసపోయాను అని మళ్ళీ సెకండ్ లవ్ కూడా స్టార్ట్ చేయడానికి? అంటే
మీ ప్రేమ వివాహం అనే విన్నాను, అవును. సో అందుకోసం అడుగుతున్నాను. నేను చాలా ఫస్ట్ అంటే భయపడ్డా. ఉమ్, ఏంటంటే మా మిస్సెస్ ఆమె దేవిక మా అమ్మ ఉమ్, మిస్సెస్ పేరు. ఉమ్, నేను అనిత ఆల్రెడీ మనకు సినిమా ఛాన్స్ వచ్చి నేను హైదరాబాద్లో ఉన్నా. ఉమ్, అటు సినిమా మధ్యలో ఆగిపోయింది, అటు ఉమ్, అనితకు మ్యారేజ్ అయిపోయింది. తర్వాత నేను మా అక్క వాళ్ళ ఇంటికి వండుకుంటా చరణ్ రాజ్ సారు నా సినిమా డైరెక్టర్ ఎప్పుడు రమ్మన్నప్పుడల్లా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేది. కొద్ది రోజులు 3 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నా. ఆడ ప్రాబ్లమ్స్ జరగకుండా ఇక్కడికి వచ్చిన. అంటే మా మిస్సెస్ పరిచయం, ఇట్లా మీరంటే మాకు ఇష్టం అండి అది ఇది అంటే, ఇప్పటికే మన మన గురించి మీకు తెలిసే ఉంటదండి, అనిత పాట విషయంలో చాలా టామ్ టీమ్ అయింది, మళ్ళీ లవ్ అది ఇది అంటే లేచిపోడు అది ఇది అయితే మనతో కాదండి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ప్రేమ బాధ భరించిన వాళ్ళని, అంటే ఆ పెయిన్ తెలుసు. అలాంటే మీరు కూడా ఓకే, మీరంటే కూడా నాకు చాలా ఇష్టం, ఏదైనా ఉంటే మీ అమ్మ వాళ్ళతో చెప్పండి, నేను మా అమ్మ వాళ్ళతో చెప్తా, ఇంట్లో ఒప్పుకుంటే మాత్రం తప్పకుండా మనం ముందుకు ఒక స్టెప్ వేద్దాం అంటే, ఆ అమ్మాయి మా మిస్సెస్ వాళ్ళ ఇంట్లో చెప్పడం, నేను మా ఇంట్లో చెప్పడం, ఇద్దరు పెద్దలు కుదిర్చిన మ్యారేజ్, ఏ ప్రాబ్లం లేకుండా అనిత పోయిన తర్వాత అంతకన్నా మంచి అమ్మాయి మా మిస్సెస్ నా లైఫ్లోకి రావడం అంటే ఉంటదిలేండి. ఎందుకంటే ప్రేమిస్తే ఆ అమ్మాయి కోసం చచ్చిపోవడం, లేకపోతే ఆ అమ్మాయిని చంపడం అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే మన వెనకాల మనకు ఒక ఫ్యామిలీ ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళు ఉంటారు. నేను ఆ పాట రాసింది కూడా అనితని ఇబ్బంది పెడదామని కాదు, లవ్ లో ఉన్నప్పుడు ఎవరికైనా కానీ అది ఒక మొత్తం ఫీల్ ఉంటది. తను నా ప్రేమను అర్థం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో రాసిన. కానీ ఒకవేళ అమ్మాయి ఆ పాట ఎక్కడ పడితే అక్కడ వినబడడం వల్ల తను ఏమన్నా డిస్టర్బ్ గా ఫీల్ కావచ్చు. ఆ విషయంలో కూడా నేనే చాలా సార్లు సారీ చెప్పుకుంటా. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి ఒకరిని నొప్పించే మీకు తెలిసిందా మరి? అంటే తెలియదండి. అంటే నేను ఆమెకు హార్ట్ఫుల్ గా నేను అంటే ఇష్టం అని నాకు తెలుసు. కావాల్సింటే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయండి. ఎందుకంటే అది అంతే, అమ్మాయిలను ఏంటంటే వాళ్ళని ఎప్పుడు మనం తప్పు పట్టద్దు, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అది కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించితేనో బెటర్గా ఉన్నప్పుడు. అంత డేర్ చేసి అంత లేదండి, సెల్ ఫోన్ లేవు మాట్లాడడానికి, కరెక్ట్ కమ్యూనికేషన్ తక్కువ. అప్పుడు ఒక 15-16 years క్రితము. అది అందరికి ఉండే లవ్ స్టోరీ, నాది పెద్దగా ఏదో సంవత్సరాలు ఏం తెలియదు. కానీ నేను ఇష్టపడ్డ దాంట్లో కొంచెం డెప్త్ గా సాంగ్ రాసుకోవడం, అది జనాలకు నేను అనితకు నచ్చితే చాలు అనుకుని రాసుకున్నది. కావాల్సి ఉంటుంది అందరికి హార్ట్ఫుల్ గా నచ్చడము. దాని తర్వాత కూడా చాలా మంచి సాంగ్స్, ప్రేమ ప్రయాణం సినిమాలో ఒక మంచి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ప్రేమ ప్రయాణం, శ్రీని గారి మనసులో శిరీష, ఆ పాట కూడా నాతోటి రాయించి పాడించడం జరిగింది. అప్పుడు నా పేరు మీద మీకు తెలిసే ఉంటది, నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అని చరణ్ రాజ్ సారు అప్పుడు ఒక మూవీ చేయడము. కావాల్సి ఉంటే ఆ మూవీ విషయంలో అప్పుడే నేను ఇక్కడే ఉండేవాడిని, కానీ వాళ్ళు నాకు అనుకున్నంత ఫైనాన్షియల్ గా వాళ్ళు చేస్తా అని వాళ్ళు మధ్యలో కొంచెం చేయకపోవడం, వచ్చిన అవకాశాలు సినిమా వచ్చేదాకా ఎక్కడ రాయొద్దు పాడొద్దని వాళ్ళు చెప్పడము. అలా ఏముండదు కదా మరి. ఇప్పుడు ఆ సినిమా వచ్చేంత వరకు మీరు రైటరు బేసిక్ గా, అంటే రైటర్ అయ్యారు, అంటే తప్పిదారి రైటర్ అయ్యారు. దాని తర్వాత ఏదో అవకాశాల కోసం వెతకాలి కదా, వాళ్ళ మాటలు విని మీరు ఎందుకంత. ఇప్పుడు మనం ఏంటంటే మనకి అసలు హైదరాబాద్ అంటేనే కొత్త, ఇండస్ట్రీలో ఎవరు పరిచయం లేదు, హైదరాబాద్ లో ఎవరు పరిచయం లేదు. మనం ఏంటంటే ఒకరు మనం నమ్మి సినిమా చేసి ఆయన ఒకటే చెప్పిండు సార్, అమ్మ నేను నమ్మి నేను 3 కోట్లు పెట్టి సినిమా చేద్దామని ముందుకు వచ్చిన, నాకు తెలియకుండా ఇప్పుడే నువ్వు సినిమా వచ్చేదాకా కొంచెం వెయిట్ చేయి, సినిమా వచ్చిన తర్వాత నీకు ఎట్లాగా అవకాశాలు వస్తాయి, కాబట్టి ఇక్కడ ఇప్పుడే రాయడము పాడడము అలాంటివి ఏం, ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత నీకు అవకాశాలు వస్తాయి అంటే, మీకు కూడా అదే సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను కొంతవరకు హైదరాబాద్ లో ఫ్లాట్, కారు, కొంత పేమెంట్ 1,00,000-2 లక్షలు అట్లా అగ్రిమెంట్ చేసి మనం కూడా ఒకటేసారి పెద్ద అంటే ఇప్పుడు మనకు అగ్రిమెంట్ చేసి మనకి ఇవ్వరు సార్, మనకు తెలియదు, వాళ్ళ అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ దగ్గర పేపర్లు పెట్టుకొని మనకు తెలియదు అసలు సినిమా తెలియదు. అయినా కానీ నాకేం బాధ ఏం లేదు, సరే మనకు పేరు మంచిగా కొన్ని కోట్లు పెట్టిన దొరకనంత పేరు అయితే వచ్చింది. అది ఏంటంటే ఇక్కడ బాధ ఏంటంటే 3 సంవత్సరాల సినిమా ఆగిపోవడం, అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడే స్టార్ట్ అయింది, సినిమా మధ్యలో ఆగిపోవడము, వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని పక్కన పడేసడం, అంటే అది నేను యూజ్ చేసుకోకపోవడం, అది నాకు మైనస్ అయింది. నేను సినిమా ఇటకెళ్ళకి ఒక సినిమా మన పేరు మీద ఎవరు సినిమా చేస్తారండి, ఎవరో అక్కడి నుంచి వచ్చి ఆ సార్ కూడా సినిమా చేసేది, మనకంటే ఏదైనా చెప్పుకోవడానికి ఉన్నదంటే ఒక అనిత సినిమా ఉందని ఒకటి. ఓకే, సో మీ లవ్ ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ
ఇప్పుడు కొత్తగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు దాని తర్వాత. అంటే ఆమె మీ జీవితంలోకి రావడం అనేది చాలా గొప్ప అనుకోవాలి. ఎందుకంటే ఒక ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ అయి ఉన్న వ్యక్తి జీవితంలో రావడం అంటే చాలా గ్రేట్. సో మరి ఆమె గురించి కూడా మీరు పాటలు రాసేరంటారు అనుకుంటా. ఒక పాట పాడండి. అప్పుడు మా మిసెస్ మీద నేను ఒక చిన్న పల్లవి రాసుకున్నప్పుడు ఆమె కూడా అంటది, అనిత పేరు మీద ఇతను ఫుల్ గా రాసిన సాంగ్ నా పేరు మీద అయితే ఒక చిన్న బిటే రాసిన కదా అని అప్పుడప్పుడు అట్లా సరదాగా అంటది. మంచి పాట అది కూడా సినిమా స్టైల్లో చేసుకున్న ఒక పాట అది. కలగన్నానే కలగన్నానే యా కలనేడే నిజమయ్యిందే నా చెలిక నన్నే చేరిందే నా హృదయం ఉరకలు వేస్తుందే దింతాన 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 తన కోసం అయ్యా దీవాన దేవత 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 నా కోసం పుట్టింది దేవిక కలగన్నానే కలగన్నానే యా కలనేడే నిజమయ్యిందే నా చెలిక నన్నే చేరిందే నా హృదయం ఉరకలు వేస్తుందే. అయితే మీరు ట్యూన్స్ కట్టి పాటలు రాసే మీరు ఒక పాన్ షాప్ నడుపుకుంటున్నారని తెలిసింది. అంటే అంత హిట్ చూసి అంత పాట ఒక ఊరు తొలిపిన సాంగ్ తర్వాత సో పాన్ షాప్ పెట్టుకున్నప్పుడు మీకు వేరే కొత్త లిరిక్స్ రైటర్లు బయటకు వస్తూ ఉంటే సాంగ్స్ హిట్ అవుతూ ఉంటే అప్పుడు మీ మైండ్ స్టేటస్ ఏంటి, ఎలా ఉండేది? బ్రతకడం కోసం ఇప్పుడు ఏంటంటే ఏదన్నా ఒక పని చేయకపోతే నేను ఫ్యామిలీని పోషించలేనని నాకు అర్థమైపోయింది. అవకాశాల కోసం తిరుగుదామంటే నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, నాకుండే ప్రాబ్లమ్స్ చాలా, అంటే పిల్లల విషయంలో ఆర్థికంగా చాలా పూర్. ఇప్పుడు ఒకరు మనల్ని పాట పాడడానికి ఒక కాడికి రమ్మని వాళ్ళు ఫోన్ చేసి పిలిస్తే ఆడికి వెళ్దామంటే కూడా ఛార్జెస్ లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ వరంగల్లో హన్మకొండలో ఒక చిన్న పాన్ షాప్ పెట్టుకొని ఆడొక మంచి స్టూడియోస్, అక్కడ కూడా వరంగల్ హన్మకొండలో మంచి స్టూడియోస్ కొన్ని ఉన్నాయి. అక్కడ కూడా ఎవరు రమ్మంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ నేను వాళ్ళకు రాసిన లిరిక్స్ కు ట్యూన్స్ చేయడం కానీ, లేకపోతే సింగర్ కానీ రైటర్ కానీ వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ డిమాండ్ చేయకుండా ఎంతో కొంత తీసుకొని చాలా పాటలు. అనిత సాంగ్ తర్వాత యూట్యూబ్ లో అనితా నాగరాజ్ ఆల్ సాంగ్స్ అని సెర్చ్ చేస్తే నాకు చాలా పాటలు ఉంటారు, చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి, వినే ఉంటారు కానీ నేనని తెలియదు. అట్లా చిన్నగా అంటే ఫీల్డ్ మధ్యలో ఆపలేదు ఎక్కడ. సరేలే మన పరిస్థితి ఇప్పుడు ఇట్లా ఉంది, మళ్ళీ ఇలాంటి రోజులు మళ్ళీ వస్తాయని నేను అనుకోలేదు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్లీగా హైదరాబాద్కి షిఫ్ట్ అయిన కాడ నుంచి మంచి అవకాశాలు, కొత్త యూట్యూబ్ ఛానల్స్కి మంచి సాంగ్స్, లవ్ సాంగ్స్ అయినా వేరే ఇంకా సబ్జెక్ట్ ఉన్న వేరే ఎవరైనా సిచ్యువేషన్ చెప్పి ఆ సాంగ్స్ ఎవరు రాయమన్నా ఒకవేళ రాసిన తర్వాత నేను క్యూ వాయిస్ పాడేటప్పుడు వాళ్ళకు నా వాయిస్ నచ్చి అన్న నువ్వే పాడన్నా నీ వాయిసే మంచిగా ఉందంటే అప్పుడు నాతోటి పాడించడం. అట్లా కొంచెం ఇప్పుడు కొంచెం మళ్ళీ అంటే వాళ్ళు ఎదుగుతున్నారని చెప్పేసి నేను ఎవరెవరు నాకు నేను అట్లా అనుకోకపోయేది. మనకేంటంటే అనుకునేది ఒక పాట ఎట్లా వచ్చిందంటే ఈ తమ్ముని దగ్గర టాలెంట్ ఉన్నది రావాల్సిందే అని అట్లా ఆలోచిస్తాం మనం. ఎందుకంటే తెలుసు ఇప్పుడు వచ్చేటోళ్ళందరూ ఏదో ఒకటి వాళ్ళకు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చే వాళ్ళకు నేనంటే ఏందో నిరూపించుకోవాలి, ఒక్క హిట్ కోసమే తిరుగుతూ అంటారు మన కృష్ణానగర్ ఏరియాలో. వాళ్ళు డబ్బుల కోసం చేయరు పాపం ఫస్ట్. అంటే డబ్బు తర్వాత కమర్షియల్ ప్రొఫెషనల్ అయిన తర్వాత ఎవరైనా కానీ మనతోటి పని చేయించుకుంటారు కాబట్టి అది డబ్బులు అడగడం తప్పేం లేదు. మనం పని చేసిన తర్వాత మనీ అడుగుతాం, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే మనం బ్రతికేదే ఆ ప్రొఫెషన్ నమ్ముకుని ఉన్నాం కాబట్టి దాంట్లో అస్సలకే తప్పేం లేదు. ఓకే, అనిత 2 విషయానికి వస్తే సో అది ఎలా పాట ఎలా పుట్టింది? మళ్ళీ సెకండ్ ఎవరెవరు చేద్దాం అనుకున్నారు? నాకు ఇది వచ్చిన ఆలోచన కాదు స్వామి. మై ఫస్ట్ షో గిరి సార్ అని ఆయన ఒక రోజు ఆయన ఎందుకు ఆ పాట ఇప్పటికి కూడా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉండడం చూసి అరే ఇది మంచి పాట, ఆయన ఒక మంచి సింగర్ మంచి రైటర్, అబ్బాయిని ఎందుకు అట్లా అయిండు, అసలు ఎందుకు తొక్కేసి అసలు ఏం జరిగింది ఆయన నా గురించి రీసెర్చ్ చేసి నా గురించి వరంగల్కి వచ్చి నన్ను కలిసి నన్ను ఫోన్ నెంబర్ కనుక్కొని నా గురించి రీసెర్చ్ చేసి వచ్చి బాబు నీ మీద అంటే అనిత పాట చేద్దాం అనుకుంటున్నాం నాగరాజు గారు, మీరు మాకు అవకాశం ఇస్తే మా ఛానల్లో మై ఫస్ట్ షో ఛానల్లో అంటే సార్ నేను అయిపోయిన దాన్ని మళ్ళీ ఎందుకు మొదలు పెడతాను సార్, వేరే దానికన్నా మంచి సాంగ్స్ రాసినవి ఉన్నాయి అవి ఇస్తా అంటే లేదు నాగరాజు గారు ఆ పాట అది ఎవర్ గ్రీన్ సాంగ్ అండి, ఇప్పటికి కూడా వింటున్న ఒక 15 సంవత్సరాల తర్వాత ఒక పాటని ఇంత ప్రేమించి ఇష్టపడి ఇంకా వింటుందంటే ఆ పాటని ఇంకెవరు మర్చిపోలేదండి. మనం పార్ట్ 2 చేద్దాం ప్లాన్ చేయంటే భయపడ్డా ఫస్ట్, మళ్ళీ ఇదేం కోసా మీ అనేది అని భయపడ్డా.
తర్వాత ఏంటంటే నాకు ఎందుకో నా లోపల మాత్రం ఏంటంటే ఇంకా అయ్యో ఇండస్ట్రీకి మళ్ళీ ఆడికి వెళ్ళాలి, హైదరాబాద్కి వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలంటే మనకి ఈ పాట మన మళ్ళీ ఏదో అంటే మళ్ళీ ఏదో చిన్న అవకాశం ఆపర్చునిటీ అనుకొని ఆ పాట రాయమని చెప్పడం, మనకు మళ్ళీ ఒక మంచి అవకాశం అనుకొని రీసెంట్గానే స్టార్ట్ చేసినాం. ఆడియో అయిపోయింది, వీడియో ఇంకొక 1 month 2 monthsలో కంప్లీట్ చేస్తారు. దాని విజువల్ ఒకప్పుడు ఆడితో పాటని ఆడియో పరంగా ఎంజాయ్ చేసిండ్రు, ఇప్పుడు వీడియో పరంగా, ఇప్పుడు వీడియో పరంగా విజువల్ పరంగా మంచి మంచి కంటెంట్ మీద ప్లాన్ చేస్తాం. ఇదే పాటలో అంటే ఇప్పుడు మీరే అంటున్నారు ఆడియో పరంగా అంత లేదు కానీ వీడియో పరంగా ఉన్నారు. ఆడియో పరంగా మీరు ఎంజాయ్ చేసిల్లు అప్పుడు అనిత పాటను అందరు. దాన్ని అప్పుడు మంచి వీడియో చేద్దామంటే అప్పుడు అంత క్వాలిటీ ఉన్న కెమెరా లేరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెట్టి సరదాగా అట్లా చేసిల్లు. అది కూడా నేను అప్పుడు లేను, అది వాళ్ళు నాకు తెలియకుండా మా వాళ్ళు అంటే ఆ పాటను వేరే ప్రొడ్యూసర్కి ఇవ్వడం, వాళ్ళు చేయించుకున్నారు. అప్పుడు వాళ్ళ ఫీల్డ్ నా ప్రాణమా నేను మరిచిపోనులే, ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే, ఎన్నాళ్ళవుతుందో నేను చూడకనా మనసే, నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా, అనిత 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 నా అనిత నా ప్రాణమైన అనిత, మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడత, నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే, ఊపిరాగినా నీ మీద ప్రేమ చావదే. మొన్ననే పాలిటిక్స్ అయినాయి కదా, ఎలక్షన్స్ అయినాయి కదా, మరి ఎలక్షన్ సాంగ్స్ ఏం రాయలేదా? చేశారా? చాలా చేశారా? ఎవరు చేశారు? ఇక్కడ వరంగల్ వాళ్ళే చేసినాం, కొన్ని సంగారెడ్డి వాళ్ళవి చాలా మందికే చేసినాం స్వామి. అంటే పార్టీతో సంబంధం లేకుండా, ఎందుకంటే మన ప్రొఫెషనల్ ఎవరు మనీ ఇస్తే వాళ్ళకు, అంటే మన వృత్తి ఇది కాబట్టి వాళ్ళకు రాసి పాడివ్వడం అట్లా జరిగిపోయింది. అంటే మీరు రాసిన పాటలు ఎప్పుడన్నా రాసినాక రిజెక్ట్ కావడం కానీ అట్లా జరిగిందా? రాసినాక నేను రాసిన చాలా తక్కువ స్వామి. ట్యూన్స్ చేసినవి కూడా అంటే మీ పాట రికార్డింగ్ వరకు వెళ్తుంది అనుకోని అసలు ఒక్కటి ఆగలే. రికార్డింగ్ వాళ్ళకి ఫస్ట్ మనకు పాట ఎవరైనా సిచ్యువేషన్ నా దగ్గరికి వచ్చేటి ఏముంటాయి స్వామి, ఎక్కువ శాతం నేను అనిత పాట రాసిన కాబట్టి ఎక్కువ లవ్ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, సిచ్యువేషన్ సాంగ్సే ఎక్కువ. ఎందుకంటే అది ఫస్ట్ అట్లా వాళ్ళకి ముద్ర పడిపోయింది. వాళ్ళకు కూడా చెప్తారు లవ్ ఫెయిల్యూర్ అంటే నేను ఆల్రెడీ అనుభవించిన కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఫీల్ గుడ్ ట్యూన్ ఇవ్వడం, మంచి లిరిక్ ఇవ్వడం, వాళ్ళని ఓకే వెంటనే ఓకే చేయడం, అట్లా ఇప్పటి వరకు అయితే నేను రాసింది అయితే ఏం మధ్యలో ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా అక్కడ ఉన్నప్పుడు చాలా తక్కువ బడ్జెట్లో అయిపోయింది. కావాల్సింటే ఇక్కడ కొంచెం హైదరాబాద్లో హెవీగా ఉంటుంది, ఇక్కడ మంచి ప్రొడ్యూసర్స్ ఇక్కడ డబ్బులు పెడతారు కూడా, ఇక్కడ వాళ్ళది అదే అది ప్యాషన్ కొద్ది చేస్తారు కాబట్టి ఇక్కడ పర్లేదు. సో ట్యూన్స్ చేయడంలో మీరు నాకు ఇష్టం ట్యూన్స్ చేయడం. నేను రాసిన లిరిక్ ట్యూన్స్ అక్కడ చాలా మందికి చాలా హిట్ సాంగ్స్ అలాంటివి చాలా చేసి. ఇప్పుడు ఒక చిన్న టాస్క్ ఇద్దాం మీకు. ఓకే తప్పకుండా సార్. అంటే ఇప్పుడు నేను కొన్ని లిరిక్స్ ఇస్తాను. ఓకే. ఇప్పుడు మీ మాటలే ఏవో కావు, మీరే అంటే నేను ఏది కోరుకున్నా నా లైఫ్ లో జరగట్లేదు అనేసి మేము మాటల రూపంలో రాసాము. దాన్ని మీరు ఆ లిరిక్స్ ని ట్యూన్ చేసి మాకు వినిపించండి మా ఆడియన్స్. ఇది పల్లవి 2 చరణాల, అది పల్లవిలే రాశాను, జస్ట్ పల్లవిలే. అవి అన్ని 3 పెట్టారు కదా ఇక్కడ, 3 పాటలు, 3 పల్లవిలు. ఒకటేమో సాడ్ మీ జానరీ, ఓకే, ఇంకొకటేమో సినిమాటిక్, ఇంకొకటి ఫోక్. మంచి లిరిక్స్ మంచి రాశారు. మీరేనా రైటర్? ఎందుకమ్మా నాకు దక్కకుంది ఏది కోరుకున్నా, పాడు జన్మ ఏది నిలవకుంది ఇది ఏమి కర్మ, ఎందుకమ్మా నాకు దక్కకుంది ఏది కోరుకున్నా, పాడు జన్మ ఏది నిలవకుంది ఇది ఏమి కర్మ, ఎందుకమ్మా నాకు దక్కకుంది ఏది కోరుకున్నా, పాడు జన్మ ఏది నిలవకుంది ఇది ఏమి కర్మ. చాలా బాగా పాడారు. నెక్స్ట్. దారి తప్పనే నయనం నిన్ను చూసిన తరుణం, ఎంత దూరమో దారే మరిచిపోయని తోవలో, దారి తప్పనే నయనం నిన్ను చూసిన తరుణం, ఎంత దూరమో దారే మరిచి నడిచానే నీ తోవలో.
బాగుంది, మీరు బాగా చేస్తున్నారు ట్యూన్స్. థ్యాంక్ యూ. ఇంకొకటి ఫోక్ 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 తో క్లోజ్ చేద్దాం. పోక రంగు చీర గట్టి రంగు రంగుల పూలు పెట్టి, పోక రంగు చీర గట్టి రంగు రంగు పూలు పెట్టి, పోరి సింగులు దొక్కుతుంటే ఎంత అందం, ఎంత చూడ ముచ్చటేసనే తన అందం. పోక రంగు చీర గట్టి రంగు రంగు పూలు పెట్టి, పోక రంగు చీర గట్టి రంగు రంగు పూలు పెట్టి, పోరి సింగులు దొక్కునే ఎంత అందం, తననే నాననే నన్ననానా. సూపర్. ఆ 3 ట్యూన్స్ 3 పాటలకు కూడా ట్యూన్స్ సూపర్ చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ. చాలా టాలెంట్ ఉంది. అయితే ఇంత టాలెంట్ ఉన్న మీకు, అంటే మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు అంటే మిట్టపల్లి సురేందర్ గారితో రూమ్మేట్ అని విన్నాను నేను. అవును. సో మరి తను అయితే ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. అప్పుడు మరి మీ అవకాశాల విషయంలో మరి ఎందుకు మీరు ఇంత వెనుకబడిపోయారు? ఓకే, అంటే సురేందర్ అన్న మా విలేజ్ దగ్గరే, అక్కడ పక్కనే. నాకు అప్పుడు అనిత పాట విషయంలో అన్న సపోర్ట్ చేసిండు. అంటే మీడియా ముందుకు రావడానికి ధైర్యం చెప్పి, ఏం అంటే భయపడ్డా అన్నట్టు, ఏందన్న ఈ సినిమా ఏంది, ఇది ఏంది, ఈ లైవ్ ఏంది, ఇప్పటికే అనిత విషయంలో అంత బయట టామ్ టీమ్ అంటుంది, అంత ఎవరు పడితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటాను, అవసరమా అన్నాను నేను. ఏం కాదు తమ్మి, నువ్వు రా, నేను ఏమన్నా అయితే ప్రాబ్లం అయితే చూసుకుంటా అని. అప్పుడు 24 గంటల ఛానల్ వల్ల రమ్మని కాల్ చేస్తే వెళ్ళడం, ఆడికి పోయిన తర్వాత చరణ్ రాజు సినిమా చేస్తాను నా కోసం చెన్నై నుంచి రావడం సారు. వచ్చిన తర్వాత సినిమా అయింది, ఆడికి వచ్చిన ఇంటర్వ్యూ అనుకున్నా, ఈ సినిమా ఏంది సార్, మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత సినిమా అంటాను, ఇది ఏ పనైనా మనతోటి, ఇది అయింది ఇక్కడ అంటే హైదరాబాద్ తెలియదు, కెమెరాలు అవి అని చూసి భయపడ్డాను నేను స్టార్టింగ్ లో. పెద్ద ఛానల్స్ టీవీ9 అప్పట్లోనూ, G24 సాక్షి, అన్ని పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ అని అదని ఇదని, ఎక్కడ చూసినా మన గురించి అమ్మాయి భగ్న ప్రేమికుడు అది ఇదని తెలుసు కదా, మన మీడియా వాళ్ళది కొంచెం గట్టిగానే ఉంటుంది వాళ్ళది. ఇక అట్లా జరిగేటప్పుడు సురేందర్ అన్న చెప్పిండు, ఫస్ట్ పాట పట్టుకొని వెళ్ళినప్పుడు ఆ అన్న దగ్గరికి, ఆల్బమ్ పాట రాసుకున్న కొంచెం ఉంటే పాట వినగానే చెప్పిండు, తమ్ముడు ఈ పాట నీకు, ఈ పాటతోటి నీకు వస్తే మంచి పేరు వస్తుందిరా, లేకపోతే బాగా చెడ్డ పేరు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అని చెప్పిండు. 2 జరిగినాయి. మంచి పేరు వచ్చింది, తర్వాత ఇబ్బందులు కూడా బాగా ఎదుర్కొన్నా, సినిమా అని అదని ఇదని, సినిమా రిలీజ్ కాక. ఏం పాట? అనిత పాటతో ఫస్ట్ తీసుకెళ్ళిపోయి అన్నతో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి, అన్న నేను మోతీనగర్ లో ఆ రూమ్ లోనే ఉండేది, మీకు సురేందర్ అన్న అన్నారు కాబట్టి నాకు మంచి అభిమానమైన గాయకుడు, రైటరు. అన్న మీద రీసెంట్ గానే 20 ఏళ్ళు మన తల్లి నా వేలిశాల, నీకున్నది చరిత్ర చాలా కాదు, ఆ 20 ఏళ్ళ సందర్భంగా ఆ పాట ఆడియో ఫంక్షన్ లో సురేందర్ అన్నకు మీద, ఆయన పేరు మీద, ఆయన మీద ఉన్న అభిమానం కొద్దీ నేను ఒక చిన్న పాట రాసుకొని రికార్డింగ్ చేసుకొని వెళ్ళిన అన్న కోసం. కాళిదాసు మళ్ళీ పుట్టి కవిత రాసినట్టు, అలనాటి అన్నమయ్యే వచ్చి అందాల కీర్తన పాడినట్టు, ప్రకృతి సైతం నువ్వు రాసిన పాటకు పరవశించి పాదాభివందనమనద, మిట్టపల్లె నీ మట్టి పాట వింటే ఆ మట్టి తల్లే తన జన్మ ధన్యమని మురిసేనాయా, ఓ ధరణి పుత్ర వెలిగే సూర్యుడ సురేందర, నువ్వు రాసే పాట రాముడు నడిచిన రతనాల బాట, ఓ ధరణి పుత్ర వెలిగే సూర్యుడ సురేందర, నువ్వు రాసిన పాట రణములో వీరుని త్యాగాల బాట. బాగుపడారు, సూపర్ పాడారు. థ్యాంక్ యూ. అదే విధంగా మీరు వెంకీ మంకీ గారితో కూడా, జబర్దస్త్ వెంకీ మంకీ గారితో రూమ్ లో ఉన్నారు. ఎప్పుడు అది ఏ టైంలో ఎలా ఉండేది? అనిత అదే 2009-10 మధ్యలో హనంకొండలో మేమిద్దరం రూమ్మేట్స్. చాలా మంచి మా దగ్గరి మిత్రుడు, హ్యాపీగా ఈవెంట్స్ కూడా ఇద్దరం కలిసి చేసేది, ఇప్పుడు కూడా చేస్తున్నాం. ప్రస్తుతం కూడా ఏదన్నా ఈవెంట్ ఉంటే నన్ను సింగర్ గా ఆయన పిలుస్తాడు, హ్యాపీగా అనిపిస్తుంది. సో 90s సాంగ్స్ ఇన్స్పైర్ అయ్యారు. సో అప్పుడు అంటే రైటర్లు కాకపోయినా సరే ఎంతో కొంత మీకు ఇంపాక్ట్ ఉంటుంది సాంగ్స్. సో 90s సాంగ్స్ లో మీకు ఇష్టమైన హీరో సాంగ్ పాడండి. నాకు ఇష్టమైన హీరో సాంగ్ 90s లో అంటే అప్పుడు నాకు చక్రం సినిమాలో జగమంత కుటుంబం నాది సాంగ్ చాలా ఇష్టమైన పాట. అది చాలా ఆర్కెస్ట్రాలలో పాడుకునేది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, జగమంత కుటుంబం నాది,
ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై, మల్లెల దారుల్లో మంచు ఎడారులలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాల, కన్నీటి జలపాతాల, నాతో నేను అనుభవిస్తూ నాతో నేను భ్రమిస్తూ, ఒంటరినై పరవరతం ఉంటున్నాను నిరంతరం, కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కాటి కన్యల్ని ఆడపిల్లల్ని, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఎంత మంచి లిరిక్స్ శ్రీవెన్నెల గారు రాశారు. సిరివెన్నెల సీతారామ అంతే శాస్త్రి గారు అంతే అందంగా మళ్ళీ చక్రి గారు కూడా మ్యూజిక్ ట్యూన్ చేశారు. చేశారు. సో చక్రి గారితో మీకు అనుబంధం? నాకు చక్రి సార్ పాపం సార్ బతుకుంటే ఎంత మంచిగా ఉండనిపించింది. అప్పుడు నానిత పాట బాగా హిట్ అయినప్పుడు నాకు లైవ్ లోకి కాల్ చేసి మాట్లాడిండు. తప్పకుండా మా తెలంగాణ మహబాద్ దగ్గరే ప్రాంతం బాబు మంచి పాట అది, తప్పకుండా మంచి అవకాశం ఇద్దాం మనం కూడా అని చెప్పి మాట్లాడినాడు. కానీ ఒకసారి ఏమో కలిసినాం సార్ను, నేను కలిసిన తర్వాత ఒక 1 year తర్వాతనేమో పాపం సార్ చనిపోవడం. కొంచెం మనకు చాలా మంచి, నాకు నచ్చిన మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి సింగర్. అప్పుడు ఎవరెవరు కలిసారు మరి మ్యూజిక్ డైరెక్టర్ మీరు? నేను మ్యూజిక్ డైరెక్టర్ అంటే తక్కువనే సార్. నేను ఎక్కడంటే నన్ను ఎవరిని కలవనిచ్చే ఆ సిచ్యువేషన్ లేదు. నువ్వు ఎడ పాటలు పాడొద్దని చెప్పిళ్ళు సినిమా వచ్చేదాకా. సో పర్లేదు మీకు, అంటే ప్రాబ్లం పెట్టిన చోటే భగవంతుడు సొల్యూషన్ పెడతాడు అంటారు. సో ఇప్పుడు మీకు ఆ పేరే ఇప్పుడు మీ పిల్లలకు కూడా బాగు చేసే విధంగా చేసింది. సో ఇప్పుడు మీరు అంటే ఇంకా భవిష్యత్తు ఉంది, టాలెంట్ ఉంది. మీరు ఇంకా మీ పాట ఇంకా సూపర్ హిట్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా సాంగ్స్ రావాలి మీద నుంచి ఆశిస్తున్నాము. ఇంకా మరి మీరు ఏమైనా ప్రేక్షకులకి చెప్పాలంటే చెప్పండి. అందరికీ స్వామి శరణం స్వామి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళకి, యాంకర్ నాగేందర్ గారికి, ఆల్ టీమ్కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా స్వామి. అలాగే ఏంటంటే మాకు 2 పిల్లలు స్వామి, నాకు 2 పిల్లలు డెఫ్ అండ్ డమ్, వాళ్ళకి చెవులిన పడి పుట్టుకతోటి మాటలు రావు ఇద్దరికి. మీ ద్వారా ఎవరైనా నాకు ఏంటంటే ఎవరైనా డోనర్ కోసం వెతుకుతున్నా, వాళ్ళకి సర్జరీ చేపిస్తే మాటలు వస్తాయంట స్వామి. ఎందుకంటే దేవుడు అనేటోళ్ళు ఎక్కడ ఉండరు, మనిషి రూపకంగా మన చుట్టే, మన సమాజంలో మన చుట్టూరునే ఉంటారు. ఎవరో ఒకరు మా పిల్లల కోసం మీరు ఎవరన్నా కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మేము ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళకి నెంబర్ ఇస్తామండి. కొంచెం మాకు ఎవరన్నా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు పిల్లల సర్జరీకి మీకు తోచినంత హెల్ప్ చేస్తే మేము కూడా చాలా అంటే మాకు పిల్లల భవిష్యత్తుకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. అలాగే నేను కూడా మంచి మంచి సాంగ్స్ ఇప్పుడే మంచి అవకాశాలు వస్తున్నాయి. తప్పకుండా ఏంటంటే ఇండస్ట్రీలో నిలదొక్కుందామని మళ్ళీ కసితోటి ఇక్కడికి హైదరాబాద్కు రావడము, మళ్ళీ న్యూ జర్నీ స్టార్ట్ చేయడము. మీకు తెలుసు అని అప్పట్లో నన్ను ఆ పాటను ఆదరించిన ప్రతి ఒక్కరు నాకు కొంచెం నాకున్న ప్రాబ్లంకు మీకు తోచిన సహాయం 10, 100, 500 ఎంతో కొంత, లేకపోతే ఎవరైనా డోనర్ ఉన్నా తెలిసినా కానీ మన ఛానల్ వాళ్ళకి నెంబర్ ఇస్తానండి. కొంచెం మాకు హెల్ప్ చేసే ఎంతో కొంత మీ వల్ల పిల్లలకి హెల్ప్ అయితే అంతకన్నా నాకు అదే ఒకటే మీరు చేసే హెల్ప్ అండి. థ్యాంక్ యూ. తప్పకుండా మీకు హెల్ప్ దొరుకుతుంది. మీరు కూడా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు మంచిగా, మీది బాగానే పోతుంది సాంగ్స్ కూడా, ఎందుకంటే ట్యూన్స్ చేసే అంత శక్తి మీలో బాగుంది. సో ఇంకా 90s సాంగ్స్తో క్లోజ్ చేద్దాం. మీకు ఇష్టమైన 90s సాంగ్స్ పాడండి. అప్పుడు నాకు వాలు కనుల దానా నీ విలువ చెప్పుమైనా, నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితేనే, ఒక మాట రాక మూగబోతినే, ఒక మాట రాక మూగబోతినే, చెలిజా నిన్నే తలచి
కనుల జడిలో తడిసి రేయి నాకు కనులకు లేకుండా పోయింది నీ జస అయింది తలుపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది క్షణ క్షణం నీ తలపుతూ తనువు చిక్కిపోయలే ప్రాణమిచ్చేవు ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా మిటితే లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు వలక అజంతా సిగ్గులు వలక చిలక మిటితే లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు వలక అజంతా సిగ్గులు వలకే రోజే నేను చేరుకోనా. ఓకే. సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్లో మీ తమ్ముడు మీకు చాలా సపోర్ట్ చేశారన్నారు. అవును అవును సో అన్నదమ్ముల పైన ఏమైనా సాంగ్ రాసుకున్నారా? తప్పకుండా అన్నదమ్ముల మీద నేను నాకు కూడా పాడాలన్నది కానీ మాకు ఒక చెల్లి కూడా మా చెల్లి మ్యారేజ్ అయి వెళ్ళిపోతుంటే ఒక పాట పాడినాం అప్పుడు. ఆ పాట పాడదాం. నాకు ఏంటంటే మా చెల్లి అంటే బాగా ఇష్టం. మా ఇంటికి దీపం కంటికి పాపవు నీవే చెల్లమ్మ మా బృందావనములో నందనవనమై పూసినవేయమ్మ నువ్వు పెళ్ళాడి ఎల్లి పొంగ పెంచుకున్న మల్లె తీగ కన్నీళ్లు పెట్టెనమ్మా నువ్వు గూటి దాటి ఎల్లి పొంగ గులాబీ పువ్వులన్నీ గొల్లుమని ఎచ్చనోయమ్మా ఎడవకమ్మ చెల్లమ్మ ఎల్లిరావే మాయమ్మ మా ప్రాణం నీవమ్మ తన నన్న ఇట్లా మాకు థ్యాంక్ యూ స్వామి. అలాగే మన ఛానల్ ద్వారా ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. మా చిన్న అబ్బాయికి సర్జరీకి అది కొంతమంది హెల్ప్ చేశారు. అశ్రయ ఆకృతి ఫౌండేషన్ వాళ్ళకి, అలాగే మాగంటి రూపా మేడం గారికి, అలాగే మన రోషన్ అన్న గారికి, మన ఈఎన్టీ స్పెషలిస్ట్ శ్రీనివాస్ డాక్టర్ గారికి, విష్ణు సార్ వాళ్ళకి, జయంత్ సార్కి మీకు జీవితాంతం నేను రుణపడి ఉంటా సార్. ఎందుకంటే నేను ఏదైతే అనుకున్నానో ఇప్పుడిప్పుడే మా చిన్న అబ్బాయికి ఒకరికి సర్జరీ సక్సెస్ఫుల్ మీ వల్లనే అయింది. అలాగే ఇంకొక పెద్ద అబ్బాయి, ఆ పెద్ద అబ్బాయి కూడా సర్జరీ చేపిస్తే అబ్బాయి అసలు వినిపించదా? లేదు స్వామి, మాటలు రాదు వినిపించాయి. ఏం లేదు. ఒకసారి ఇప్పుడు అబ్బాయి 7 years స్వామి. 5 years లోపు పిల్లలకు ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది. అది కాంక్లేర్ ఇంప్లాంట్ అని సర్జరీ ద్వారా. ఇప్పుడు అబ్బాయి 7 years. ఏంటంటే అది చిన్న అమౌంట్ అయితే నేను పెట్టుకోగలుగుతాం. అది అప్పు సప్పు చేసి అది 10 నుంచి 15 లక్షల మధ్యలో ఖర్చు అవుతుంది. మన ఆర్థికంగా అంత మాత్రమే. కాబట్టి పిల్లల కోసం ఈ అబ్బాయి కోసం సర్జరీ 7 years. కొంచెం ఏజ్ దాటితే మళ్ళీ చేయలేరు ఆ సర్జరీ. అజిత్ విహారీ పెద్ద అబ్బాయి పేరు, చిన్న అబ్బాయి పేరు విరాక్షినంద. ఈ అబ్బాయి సర్జరీ కోసమే నేను ఇంటర్వ్యూస్ కు రావడం కూడా అసలు పిల్లల కోసమే. అంటే నేను ఎందుకంటే మనం నోరు తెరిచి అడగండి, మన ప్రాబ్లం తెలియదు, ఎవరు ముందుకు రారు. ఏదైతే అదైంది, మనం బ్రతికేదే పిల్లల కోసం. మనము ఏదో వాళ్ళని వీళ్ళని ఇట్లా చేసి అడుగుతున్నాం. ఇక మన మోమాటానికి పోతే పనులు జరిగాయని నాకు నేనే అర్థం చేసుకొని, ఎందుకంటే పిల్లలకు వాళ్ళకి మంచి ఫ్యూచర్ అందించాలని ఒక ఉద్దేశంతో నేను ఈ డిసిజన్ తీసుకొని, నాకు కనబడ్డ వాళ్ళని హెల్ప్ అంటే ఈ రకంగా, అంటే నాకు అవకాశాలు ఇవ్వండి పాటల రకంగానైనా కానీ ఏదైనా పిల్లలకు, అంటే ఎంతో మంది హెల్ప్ చిన్న పిల్లలకు ఎవరెవరు మంచి ఆ పెద్దవాళ్ళు కొంతమంది హెల్ప్ చేస్తున్నారు. మా పిల్లలకు కూడా ఎవరో ఒకరు దేవుడి రూపకంగా ఎవరో మన దాంట్లో ఎవరో ఒకరు సాయం చేయకపోతారా అని ఇట్లా హెల్ప్ కోరడం అవుతుంది. తప్పకుండా అవుతుంది. అజిత్ విహారీ ఏం మంచి పేరు పెట్టారండి, మీనింగ్. హాయ్ అజిత్, కమ్ రా అంటే సైకిల్ చేస్తేనే వస్తుంది. ఏం పేరు నీ పేరు? మాట్లాడు. అయ్యప్పను అయ్యప్ప పాటలు పాడట్లే మరి భజనలో? స్వామియే అయ్యప్ప అంటున్నారు. స్వామియే అయ్యప్ప రావట్లేదు. తప్పకుండా నీకు కూడా మాటలు వస్తాయి, మీ నాన్నలాగా కూడా పాడాలి.
పాటలు వస్తాయి, మీలానే పాటలు కూడా పాడతాడు. మీరేమో అంటే మీరు హెల్ప్ చేస్తారు, హెల్పే కాకుండా మీకు కూడా ఫ్యూచర్లో అంటే మీ స్వయశక్తులతో ఎదగాలి అంత టాలెంట్ ఉంది కనుక మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ స్వామి. థ్యాంక్స్ ఫర్ కమింగ్.